రియల్ టైంలో అయితే 3 యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది. డవ్ క్వాలిటీ ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు క్లయింట్ ప్లేస్ లో. ఈ స్క్రీన్ ఎవరిదండి? ఇది ఎవరిది సార్ ఈ స్క్రీన్? ఎండ్ యూజర్స్ సార్. ఈజీ యాక్సెస్. ఎండ్ యూజర్ ఏం చేస్తారు సార్ ఇక్కడ? SAP SD లో ఏం చేస్తారు? O2C ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తారు సార్. ఏం చేస్తారు? అటు ఏం చేస్తారు? కొటేషన్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్, PJI చూస్తాడు, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, నెక్స్ట్ ఇన్బౌండ్ డెలివరీ చూస్తాడు. కస్టమర్ మాస్టర్, ఎంక్వైరీ, కొటేషన్, సేల్ ఆర్డర్, ఇన్బౌండ్ డెలివరీ, PJI, బిల్లింగ్ డాక్యుమెంట్, MMO, ఇది ఈజీ యాక్సెస్. ఈ ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉంటుంది, కన్సల్టెంట్ కి ఇది కూడా యాక్సెస్ ఉంటుంది. మీకు ఎండ్ యూజర్ కి ఇది ఒక్కటే యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్స్ ట్రై చేస్తూ ఉంటాడు సమ్ టైమ్స్, SPR ఎంటర్ చేస్తాడు, ఎంటర్ బటన్ కొడతాడు, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని వస్తుంది. ఎవరు కంట్రోల్ చేస్తారు? బేసిస్ వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో క్లయింట్ ప్లేస్ లో SD 10 మంది, MM ఒక 100 మంది, అందరికీ కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. SPRO ఎంటర్ చేసుకుంటే మీకే యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి బ్లాక్ ఉంటుంది. IMG స్టాండ్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ప్రతి క్లయింట్ స్ట్రక్చర్ అంతా కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోనే ఉంటుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినిషన్, ఇక్కడ మీరు FI చేసినప్పుడు ఫైనాన్షియల్ అకౌంట్, ఇక్కడ సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో డిఫైన్ సేల్స్, మీకు డాక్యుమెంటేషన్ చదువుకోవాలి, ఇంకో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి చదువుకోండి డాక్యుమెంటేషన్. ఎక్కడ ఏ బుక్ ఏం కొనక్కలేదు, నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎనఫ్ అండి. అంతకుమించి బుక్స్ కానీ ఏది కొనుక్కోవాలి. మెటీరియల్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక అక్కడ డాక్యుమెంట్ దొరుకుతుంది, కాపీ చేసుకుంటాం. అంతే తప్ప బుక్స్ మెటీరియల్ ఏది కూడా కొనవద్దండి, వేస్ట్ ఆఫ్ మనీ. నేను ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసింది, ఇంటర్వ్యూకి వచ్చిన ఆన్సర్స్ ఒక ఫోల్డర్ లో పెట్టుకుని రోజు అయ్యే చదువుతా ఉన్నాను. తర్వాత రికార్డింగ్స్ వింటా ఉండండి, ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి. తర్వాత నేను రెజ్యూమ్ చెప్తానండి నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అంటే రెజ్యూమ్ ఇస్తానండి మీ అందరికి. నెక్స్ట్ వీక్ అంటే రెజ్యూమ్ ఇచ్చాక రెజ్యూమ్ చెప్తున్నప్పుడు ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ చెప్తాను. ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో టెక్నిక్ ఉంటుంది, అక్కడ చెప్తాను. అవి ప్రిపేర్ చేసుకోండి బాక్సుల కింద. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు అన్ని టెలిఫోనిక్ ఉంటాయి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. ఫైన్. సో డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్, సెల్లింగ్ ద మెటీరియల్స్. FA అలవాటు అయిపోయింది, MM అలవాటు అయింది, కన్ఫిగరేషన్ ఏముండదు, వెరీ సింపుల్. FI చేయడం వచ్చేసింది, MM చేయడం వచ్చింది, పాత్రలోకి వెళ్ళడం అలవాటు అయింది. స్క్రీన్స్ అప్పుడు మీరు 20 డేస్ నుంచి చూస్తూనే ఉన్నారు. SAP ఇంత మించి ఏమి ఉండదు, వెరీ ఈజీ. సో ఇప్పుడు సేల్ ఆర్గనైజేషన్ చేయాలి, మీరు సెలెక్ట్ చేసుకుంటారు, డబుల్ క్లిక్ చేస్తారు, ఈ స్క్రీన్ వస్తుంది. యాజ్ యూజువల్ FIలో వచ్చింది, MMలో సేల్, గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్తారు. సో మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే బ్లూ ప్రింట్ పక్కనే పెట్టుకున్నారు కదా, చూసుకోండి సార్. బ్లూ ప్రింట్ ఈస్ నథింగ్ బట్ కన్ఫిగరేషన్ డాక్యుమెంట్. మీరు ఏమి ఇచ్చారో బ్లూ ప్రింట్ లో అదే ఉండాలి, సిస్టమ్ లో కూడా అదే ఉండాలి. బ్లూ ప్రింట్ ఈస్ నథింగ్ బట్ LLK. సో ఫైన్, LLK. సో LG సేల్స్ ఆర్గనైజేషన్, ఆర్గన్ రాసుకున్న ఆర్గనైజేషన్, కరెన్సీ INR. USD వాళ్ళు US ఇచ్చుకోండి, చేసుకున్న వాళ్ళు ఇన్ కేసు US లో ఉన్న ఇండియా చేసుకోండి, ఇండియా చేసుకోండి, as you wish. సో ఇచ్చాక ఇక్కడ LK INR ఇండియన్ కరెన్సీ. ఈ బటన్ ఏమంటారు చెప్పాలి త్వరగా. ఈ బటన్ ఏమంటారండి? హ్యాచ్ కోడ్ బటన్. బ్లాక్ బటన్ ఉంటుందండి, ఇక్కడ బ్లాక్ బటన్ నుంచి క్లిక్ చేస్తుంది, దాన్ని ఏమంటారు? డ్రాప్ డౌన్ బాక్స్. సేవ్ చేస్తున్నానండి. ఇక్కడ వార్నింగ్ మెసేజ్ వస్తుంది, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వార్నింగ్ మెసేజ్. ఎంటర్ చేస్తాను, అప్పుడు అడ్రస్ అడుగుతుంది, మీ యొక్క సేల్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ. ఫైన్, ఎక్కడైతే అక్కడ ఇచ్చుకోండి, LG సేల్స్ ఆర్గ్. సో ఫస్ట్ లెటర్ నే సెర్చ్ టర్మ్ అంటే ఎల్ కొడితే వచ్చేస్తుంది ఫస్ట్ లెటర్, అది L ఇచ్చుకోవాలి. సో మీరు ఏది ఇచ్చుకుంటే బ్లూ ప్రింట్ లో అది ఇచ్చుకోండి. ఒక అడ్రస్ ఇస్తున్నాను, LB నగర్. సో 1, 2, 3 అనే బిల్డింగ్ లో ఉంటుంది. హైదరాబాద్ సిటీ కాబట్టి నేను హైదరాబాద్ పోస్టల్ కూడా, మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర తీసుకోండి, అన్ని గూగుల్ దొరుకుతాయి. వరల్డ్ వైడ్ ఏ ప్రాజెక్ట్స్ అయినా, కెనడా అయితే కనుక పోస్టల్ కోడ్ ఆల్ఫాబెటికల్ ఉంటుంది, న్యూమరికల్ ఉంటుంది. కెనడా ఒక్కటే, వరల్డ్ వైడ్ ఏ ప్రాజెక్ట్స్ అయినా, కెనడా టొరంటో ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఉంటాయి, న్యూమరికల్. పోస్టల్ కోడ్, పోస్ట్ బాక్స్ ఇవన్నీ కూడా న్యూమరికల్ ఉంటాయి, ఆల్ఫాబెటికల్ ఉంటాయి. కంట్రీ ఇండియా, GST పే చేయాలి కాబట్టి రీజన్. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ కాకముందు 01 అండి, డివైడ్ అయ్యాక GST పే చేస్తారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ. TZ తీసుకుంటానండి. సో GHIJKLMNOPQRST తెలంగాణ GST పే చేస్తారండి. సో పోస్ట్ బాక్స్, సో
పోస్టల్ కోడ్ హైదరాబాద్ అయితే 500 తీసుకున్నాను. మీరు ఏదైతే ఇదేది అవసరం లేదండి. టెలిఫోన్ నెంబర్ మీరు ఆంధ్ర అయితే 9866 తీసుకోవాలి. ఇది హైదరాబాద్ ల్యాండ్ నెంబర్ కాబట్టి 04. ప్రాజెక్ట్ లో కూడా సేమ్ ఇలాగే చేయాలండి. ఏది పెడితే తీసుకోకూడదు. మొబైల్ నెంబర్ మొత్తం అన్ని క్లయింట్ ఇస్తాడు. సో ఫ్యాక్స్ నెంబర్ ఇండియా అయితే 91, యుఎస్ అయితే 01, యూకే అయితే 44, వాట్ ఎవర్. సో ఎక్స్టెన్షన్ నెంబర్ అండ్ ఈమెయిల్, ఎండ్ యూజర్ ఈమెయిల్ ఐడి. సో లైక్ దాట్ అంతే. కంపెనీ కూడా ఎలా చేస్తున్నారు అలాగే ఇది డీటెయిల్ గా మాట్లాడుతుందంటే దిస్ ఇస్ యువర్ ప్రాజెక్ట్, దిస్ ఇస్ యువర్ ఎస్డి ప్రాజెక్ట్. ఇదే చేస్తారు రియల్ టైం. నిన్న క్లాస్ జరుగుతుంది, మీరు చేస్తారు ప్రాజెక్ట్ ప్లేస్ లో. సో ఇది ఎంటర్ బటన్. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మేడం, రౌలి మేడం? క్రియేట్ రిక్వెస్ట్. Request. వన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ 4 ఉన్నాయనుకో, 4 ఒక దాంట్లో సేవ్ చేయొచ్చు. అదే ప్రాసెస్ చేయండి. రియల్ టైమ్ లో అలాగే ఉంటది. ఈచ్ పాయింట్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు మ్యూట్ లో పెట్టి ఈచ్ పాయింట్ వైజ్ చేస్తున్నారండి. ఎందుకంటే అసలు ఎస్ఏపీ S4 SD ఎన్ని ఉన్నాయో తెలవాలి కదా. కానీ రియల్ టైమ్ లో ప్రాసెస్ వైజ్ చేస్తారు, ఈచ్ పాయింట్ వైజ్ చేస్తారు. కొన్ని పాయింట్స్ నేను ప్రాసెస్ వైజ్ కూడా చేసి పెడతాను. సో ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ మేనేజర్ బేసిస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ప్రాసెస్ అయితే ప్రాసెస్ వైజ్. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెట్టింగ్స్ డిస్క్రిప్షన్ ఏం రాస్తారు, క్రియేటివ్. ఇక్కడ ప్రాసెస్ వైజ్ చేస్తారు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెట్టింగ్స్. ఇప్పుడు ఏం రాస్తారండి, డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్, కరెక్ట్. సేల్స్ ఆర్గనైజేషన్స్ సెల్లింగ్ ద మెటీరియల్ అండ్ సర్వీసెస్. ఒకటి ఉంటే ఒకటి చేస్తున్నారు, రెండు ఉంటే రెండు చేయండి, మూడు ఉంటే మూడు చేసుకోవచ్చు, అది విష్. సో మనకు రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటామండి. సో కంట్రోల్-C కంట్రోల్-V, బ్యాక్ వాల్ అయితే కమాండ్-C కమాండ్-V అండి. ఇక్కడ టీ కోడ్ రాస్తానండి, తర్వాత ఏంటంటే మీకు చెప్తాను. టెక్నిక్ అయితే టీ కోడ్ సిస్టమ్ లోనే ఉంటుంది. మీకు డేటా వాస్ సేవ్డ్. కన్ఫిగరేషన్ చేస్తున్నాం, 3 మెసేజెస్ వస్తాయి. డేటా వాస్ సేవ్డ్ అంటే గ్రీన్, ఎల్లో అంటే వార్నింగ్ మెసేజ్, ఎంటర్ చేయాలి, సేవ్ చేసుకోవాలి. రెడ్ అంటే ఎర్రర్ మెసేజ్, మనం చెక్ చేసుకోవాలి కన్ఫిగరేషన్ లేదా ఎర్రర్ ఉందని. సో లైక్ దాట్. సో బ్యాక్ వస్తానండి. LLK మీరు ఇక్కడ రాసుకోండి, ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ చేస్తాం మనం అసైన్మెంట్ చేసినప్పుడు. అందుకే ఫస్ట్ దానికి నేను రాస్తున్నాను, తర్వాత కావాల్సి ఉంటే మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. మొత్తం కన్ఫిగరేషన్ అంతా అయిపోయింది. సేల్ ఆర్గనైజేషన్ చేశానండి. ఒకటి ఉంటే ఒకటి, సపోజ్ రెండు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఇక్కడ న్యూ తీసుకెళ్ళి సెకండ్ వన్ చేస్తారు, దీంట్లో సేవ్ చేస్తారు, థర్డ్ వన్ చేస్తారు, దీంట్లో సేవ్ చేస్తారు. ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎన్ని ఉంటాయని చేసుకోవచ్చు. సెల్లింగ్ ద మెటీరియల్ సేల్స్ ఆర్గనైజేషన్ చేస్తుంది. డిఫైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డిస్ట్రిబ్యూట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. హోల్సేల్స్ ఉండొచ్చు, డైలీస్ ఉండొచ్చు, డైరెక్ట్ సేల్స్ ఉండొచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి మౌస్ తో, ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. సేమ్ అండి, న్యూ ఎంట్రీస్ కి వెళ్తాం. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ బ్లూ ప్రింట్ ఓపెన్ చేస్తాను. వాట్ ఈస్ ద నేమ్ ఆన్ దట్ హియర్, LH డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇస్ LH. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ బ్యాక్ వస్తున్నానండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకో న్యూ ఎంట్రీస్ కి వెళ్తున్నాను, LH అని ఇస్తున్నాను. LG డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో సేవ్ చేస్తాను, హైడ్ చేయకూడదు ఇక్కడ. సో సేవ్ చేస్తున్నానండి. క్రియేట్ ట్రాన్స్పోర్ట్. సో క్రియేట్ ట్రాన్స్పోర్ట్ అండి. ఫస్ట్ టైం అన్ని ఈచ్ పాయింట్ వైజ్ చేసుకోండి. డిఫైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డిస్ట్రిబ్యూషన్ సేవ్ చేస్తున్నానండి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఏ ప్రాజెక్ట్ కి వెళ్ళినా ఈ సీక్వెన్స్ లో చేసుకోవాలి. క్లయింట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ అసైన్మెంట్ ఎప్పుడు ఒకటే సీక్వెన్స్ లో చేసుకోవాలి. సో యాజ్ యూజువల్. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఒకటి చేసాను, రెండు ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చి న్యూ ఎంట్రీస్ సెకండ్ వన్ చేసుకోవాలి, మళ్ళీ థర్డ్ వన్, అన్ని ఒక దాంట్లో సేవ్ చేయాలి. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేశానండి. సో తర్వాత సేల్స్ ఆఫీస్ చేస్తానండి. సో గో టు న్యూ ఎంట్రీస్ కి వెళ్తున్నాను. సేల్స్ ఆఫీస్ వచ్చి బ్లూ ప్రింట్ ఓపెన్ చేస్తున్నాను. బ్లూ ప్రింట్ ఎప్పుడు పక్కనే ఉండాలి. నార్మల్ గా బ్లూ ప్రింట్స్ ప్రింట్ అవుట్ తీసేసుకుంటారు, ఒక 100 పేజీలు ఎంత అవుతుంది కదా తీసి ఒకటి ఆన్ సైడ్ లో ఒకటి క్లయింట్ ఇచ్చేస్తారు, ఒకటి మీద బ్లూ ప్రింట్. తర్వాత హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ప్రాజెక్ట్ అయిపోయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆడిటర్స్ మళ్ళీ వెరిఫై చేస్తారు. డాక్యుమెంటేషన్ ఉంటా, లీగల్ సెక్యూరిటీస్, ISO 2035 అన్ని పాలసీస్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని తయారైపోయాక, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయాక ఆడిటర్స్ అన్ని డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా ఉందని చెక్ చేస్తారు. దీస్ ఆర్ ఆల్ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ ప్రాపర్ గా జరిగినాయి, డాక్యుమెంటేషన్ ఉందా. ఎందుకంటే లైఫ్ లాంగ్ మేబీ నెక్స్ట్ 20 years సపోర్ట్ చేసుకోవాలి. కన్సల్టెంట్లు ఎవరెవరు ఉంటారో తెలుసు, మీరు వెళ్ళిపోతారు ఇంప్లిమెంటేషన్. మీకు ఆ పర్మనెంట్ ఉండరు, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా. ఇప్పుడు 12 లక్షలు ఎంత ఉంటుంది, 16 లక్షలు 15 లక్షలు ఇస్తానంటారు, వెళ్ళిపోతారు, ఉండరు. SAPలో ఎవరో కూడా పర్మనెంట్ జాబ్ చేయదు, జంప్ వేస్తానే ఉంటారండి. US మార్కెట్లో అయితే రెజ్యూమ్ 15 పేజీలు ఉంటుంది అందరిది. 6 నెలలకు 1 year ప్రాజెక్ట్ మారిపోతాం. ఫ్రీలాన్స్ బిజినెస్. పర్మనెంట్ జాబ్స్ ఉండవా? ఎస్, మీరు చేసుకోవచ్చు, ఉండొచ్చు. ఫిమేల్స్ ఉన్నారు, సెక్యూరిటీ సపోర్ట్ లో ఉన్నారు,
5 సంవత్సరాలు IBM 10 సంవత్సరాలు చేస్తున్నాం, నాకు ఒకే ప్రాజెక్ట్, వాళ్ళ క్లయింట్ అగ్రిమెంట్స్ కొన్ని ప్రాజెక్టులు అండి. అలా చెప్పలేము. మీరు ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఒక 2-3 కంపెనీస్ మారారనుకోండి, కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకున్నారు, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కంపెనీ మారమని నేను చెప్పట్లేదు, ప్రాజెక్ట్ డిఫరెంట్. అందుకే ఎప్పుడు సపోర్ట్లో ఉండిపోకూడదు. సపోర్ట్లో వర్క్ రాదండి మనకి అసలు. చాలా మంది సపోర్ట్లో ఉండి అసలు కాన్ఫిడెన్స్ ఉంటుంది బయట జాబ్కి వెళ్ళాలి. అందుకే ఇంప్లిమెంటేషన్ రోల్ అవుట్ సపోర్ట్ చేసేసారు అనుకోండి, ఇంకా అసలు మనం టచ్ కూడా చేయలేదు. ఎక్కడికి వెళ్ళి అదే ఉంటుందండి అంతే. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయిపోయింది. సేల్స్ ఆఫీస్ ఏంటండి? LKS, ఫైన్. LKS సేల్స్ ఆఫీస్, LKS. సో LG సేల్స్ ఆఫీస్ హైడ్ చేయకూడదండి, అడ్రస్ అడుగుతుంది ఇప్పుడు. సో కంపెనీ LG సేల్స్ ఆఫీస్, సో L అండ్ అడ్రస్ మేబీ LB నగర్ సంథింగ్, మీరు బ్లూ ప్రింట్ లేదంటే అది ఇచ్చుకోండి. క్యాజువల్ అడ్రస్ తీసుకున్న హైదరాబాద్. సో పోస్టల్ కోడ్ యాజ్ యూజువల్ మీకు చెప్పారు కదండి, ఇవన్నీ కామన్ గా ఉంటాయండి. సో సిటీ హైదరాబాద్ అండ్ కంట్రీ ఇండియా. యుఎస్ వాళ్ళు యుఎస్ న్యూయార్క్ ఎంటర్ చేసుకుంటే ఇక్కడ రీజన్ కూడా వాళ్ళ ప్లేస్ వచ్చేస్తే ఆటోమేటిక్లీ TZ. సో మీ యొక్క అన్ని కూడా గూగుల్ దొరుకుతాయి, టెలిఫోన్ నెంబర్స్, ల్యాండ్ నెంబర్స్ అన్ని గూగుల్లో ట్రేస్ చేసుకోవచ్చు. మీరు టెలిఫోన్ నెంబర్ చార్ట్ అనవచ్చు, ఎక్స్టెన్షన్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ సంథింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు, ఫ్యాక్స్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు, ఈమెయిల్ raz@LG.com క్లయింట్ మెయిల్ ఐడి ఉంటుంది, మీకు IBM మెయిల్ ఐడి ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సేల్స్ ఆఫీస్. క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్, మెయింటైన్ సేల్స్ ఆఫీస్ ఆర్ క్రియేట్ సేల్ చేస్తారు. Control C here and Control V here. Control C here, Control V here. Control C here, Control V here. సో సేల్స్ ఆర్గనైజేషన్ చేశాను, సేల్స్ ఆఫీస్ చేశాను. సేల్స్ ఆఫీస్ 2 చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి సెకండ్ చేసుకోవచ్చు వాటర్. సో సేల్స్ గ్రూప్, సో గో టు న్యూ ఎంట్రీ, సేల్స్ గ్రూప్ చెక్ చేసుకోండి ఒకసారి. నేమ్స్ వచ్చి సేల్స్ గ్రూప్ వచ్చి LJ, ఫైన్. క్లోజ్ చేసేస్తున్నాను బ్లూ ప్రింట్ అండి, LJ ఇస్తున్నాను. LG సేల్స్ గ్రూప్ నాకు తెలిసి సేమ్ ఏంటో ఉందాం అనుకున్నాను. లెట్స్ సేల్స్ చూద్దాం, సేవ్ చేస్తే అదే చెప్తారు మీకు సిస్టమ్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది నాకు చేసేది లేదండి, చేయలేదు. సేల్స్ గ్రూప్, క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్, డిఫైన్ సేల్స్ గ్రూప్. ఒక సేల్స్ ఆఫీస్ కు ఒక సేల్స్ గ్రూప్ ఉంటుందండి. Control C, Control V. ఇలా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసుకుంటారండి రియల్ టైమ్. ఫస్ట్ దీన్ని సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారండి. చాలా మంది కన్సల్టెంట్స్ FIMMSD చేసేస్తూ ఉంటారు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిజైన్ చేసేస్తారు. సో ఇలా రియల్ టైమ్ లో చేస్తారండి ప్రాజెక్ట్ అంతా కూడా. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకోవడం, MOM ప్రిపేర్ చేసుకోవడం, బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత కన్ఫిగరేషన్ 6 months తర్వాత చేసుకోవడం. బిజినెస్ బ్లూ ప్రింట్ చేసేసాక మళ్ళీ ఇంకా మనకి మార్నింగ్ 3 hours మీటింగ్, 1 hour MOM, లంచ్ తర్వాత 1 hour బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకుంటారు, 1 hour FSD డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. సమ్ టైమ్స్ ఒక 2 weeks ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రజెంటేషన్ ఇవ్వాలి క్లయింట్ కి. ప్రాజెక్ట్ మీద డేట్ ఫిక్స్ చేస్తారు, ఫస్ట్ మంత్ ఎండ్ లో ప్రజెంటేషన్ ఇవ్వాలని. అది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని క్లాస్ లో చెప్తాను, ప్రజెంటేషన్ PowerPoint లో. సో ఇలా ప్రాజెక్ట్ అంతా జరుగుతాం. నార్మల్ గా SAP SD లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, కస్టమర్ క్లాస్ ఉంటుంది, హైరార్కీస్ ఉంటాయి, తర్వాత కాంటాక్ట్ పర్సన్స్ ఉంటాయి, తర్వాత మాస్టర్ డేటాస్ ఉంటుంది, సేల్స్, మార్కెటింగ్, పేమెంట్స్ ఉంటాయి, తర్వాత బేసిక్ ఫంక్షనాలిటీ ఉంటుంది, ఫ్రీ గూడ్స్, బోనస్ పేలా 12 కంటెంట్స్ ఉంటాయి, తర్వాత అడ్వాన్స్డ్ సేల్స్ ఉంటుంది, వస్తువును అమ్మాలి, కాంపిటేటర్స్ తట్టుకుని, తర్వాత బిల్ చేయాలి, బిల్ ఎలా పే చేయాలి, పేమెంట్ కాస్ట్ ద్వారా చేయాలి, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ బిల్ ఆఫ్ సర్వీస్ మెయింటైన్ చేసుకోవాలి, SIP చేయాలి, UAT చేయాలి, లైవ్కి వెళ్తాం, ట్రైనింగ్ ఇవ్వాలి, యూజర్ మాన్యువల్ ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ ప్రాజెక్ట్. అర్థమైందండి? చూడండి మేడం. Sir, small doubt, sir. చెప్పండి మేడం.
చెప్పండి. సార్ ఎగ్జాక్ట్ మనం ఎండ్ యూజర్స్ కి మనం అంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని మనం SAP లో ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం కదా, Yes. ఎగ్జాక్ట్ ఎండ్ యూజర్ కి మనం అసలు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాం సార్? అంటే ఎందుకంటే మరి మీరు ఎండ్ యూజర్ కి SAP రాదు. ఇప్పుడు నాన్ SAP లో ఉన్న సిస్టమ్ SAP లోకి మూవ్ చేయాలి. SAP లో ఏం పాయింట్స్ ఉంటాయో మీరు ఎండ్ యూజర్ కి అడగాలి కదా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో ఎండ్ యూజర్ దగ్గర మీరు ప్రతి పాయింట్ ని క్వశ్చన్ వేయాలి. క్వశ్చన్ వేస్తేనే వాడు ఆన్సర్ చెప్తాడు. అదే దాన్నే Q&AB అంటారు, దాన్నే 2B అనాలిసిస్ అంటారు. మీరు హెల్ప్ చేసేది ఏముంటది, వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని మీకు IBM మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంది, ఇంప్లిమెంట్ చేయాలి SAP. వాళ్ళు ఒరాకిల్ లో ఉన్నారు, ఒరాకిల్ నుంచి SAP కి వస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ చెప్తా ఉంటారు, దాన్ని SAP లో ఎలా కన్వర్ట్ చేయాలి. అదే ఎస్ సార్. కానీ ఏంటంటే క్లయింట్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ అయితే కాదండి. US క్లయింట్స్, యూరోప్ క్లయింట్స్ చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే ఎండ్ యూజర్స్ కి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎండ్ యూజర్స్ అంటే అర్థం ఏంటి మేడం, SAP రాకముందు ఒక LG కంపెనీ ఉంది మేడం, దాంట్లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ అంటే ఎవరు, ఫైనాన్స్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళు ఏమంటారు అకౌంటెంట్ అండి. మార్కెటింగ్ సైడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అండి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ప్రొడక్షన్ మేనేజర్స్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. SAP వచ్చాక వాళ్ళని పిలుస్తున్నారు మేడం ఎండ్ యూజర్స్. అలాగే ఒక కంపెనీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఒకప్పుడు ఏంటండి 55 years రిటైర్మెంట్ దాంట్లోనే ఉండేది, కరెక్ట్ అన్న. ఎస్ సార్. అంటే ఎండ్ యూజర్స్ కి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా అదే కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ తెలుస్తుంది. వాళ్ళు హ్యాండిల్ చేయడం అంత ఈజీ మేడం. మనం ఏమీ రాకుండా బ్యాక్ డోర్లు ప్రాక్సీలు తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటే హ్యాండిల్ చేయగలమా ఎండ్ యూజర్స్ ని అంటే నేను చెప్పేటప్పుడు చాలా స్మూత్ గా పంపేవారు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. క్లయింట్ ప్లేస్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తాడు క్లయింట్, దానికి ఆన్సర్ చేయాలంటే మనం బ్లూ ప్రింట్ చదవాలి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని చదువుకోవాలి, నేను ఇచ్చినవి చదువుకుంటేనే మీరు క్లయింట్ అని ఫుల్ఫిల్ చేయగలరు. కానీ ఈజీ, కష్టం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్